దాయాదుల మధ్య ఆస్తి గొడవలు, పొలం కోసం కొట్లాటలు మామూలే. గజం స్థలం కోసం గట్టు తగాదాలు ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటాయి. పోలీసు ఫిర్యాదులు, కోర్టు కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ గొడవలు మరింత ముదిరినప్పుడే ప్రత్యర్థి వర్గం మరో అడుగు ముందుకేస్తుంది. ఆ సమయంలో రక్త సంబంధం గుర్తుకు రాదు, పాపపుణ్యాల గురించి పట్టించుకోరు. అలా సోదరుడిపై పగ పెంచుకున్న అన్న ఏం చేశాడు? హంతకుల ముఠాతో చేతులు కలిపి ఎలాంటి పాపానికి ఒడిగట్టాడు? డబ్బులున్నాయన్న అహంకారంతో ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడు? అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వడిసెలవారిపల్లెకు చెందిన గుర్రం రామకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి దాయాదులు. 2 దశాబ్దాలుగా వీరి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతుండగా ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకున్నారు. భూముల గొడవల కారణంగా పగలు ప్రతీకారాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2007లో మహేశ్వరరెడ్డి తండ్రి మరణించగా దానికి రామకృష్ణారెడ్డే కారణమని మహేశ్వరరెడ్డి పగతో రగిలిపోతున్నాడు. మహేశ్వరరెడ్డి కుటుంబం చాలా కాలం పాటు కువైట్లో ఉండి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సంపాదించడంతో స్వగ్రామంలో భూములు, పొలాలు కొనుగోలు చేశారు. ఈ పొలాల దారి విషయంలోనే మహేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని తన పొలానికి దారి వేసుకున్నాడని మహేశ్వరరెడ్డిపై రెవెన్యూ అధికారులకు రామకృష్ణారెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేశాడు. దీంతో మహేశ్వరరెడ్డి రామకృష్ణారెడ్డిపై పగతో రగిలిపోయాడు. తన తండ్రి మరణానికి కారణమవ్వడమే కాక ఇప్పుడు పొలం విషయంలోనూ కొర్రీలు వేస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. రామకృష్ణారెడ్డి హత్యకు పథకం వేసిన మహేశ్వరరెడ్డి ముగ్గురు కిరాయి ముఠా సభ్యులతో 10 లక్షలకు బేరం మాట్లాడుకున్నాడు. పెద్దారెడ్డి, తిరుపతి రెడ్డి, కుల్లాయప్పలు కలిసి రామకృష్ణారెడ్డిని చంపేందుకు రెక్కి నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఇంటి నుంచి పొలానికి వెళ్లే సమయం తెలుసుకున్న నిందితులు కాపు కాసి దాడి చేశారు. కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ముగ్గురు నిందితులకు డబ్బులిచ్చి మహేశ్వరరెడ్డి వారిని అక్కడి నుంచి పంపించేశాడు. సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారికి సుపారీ డబ్బులు ఇచ్చిన మహేశ్వరరెడ్డిని సైతం అరెస్టు చేశారు. వాళ్ళ దగ్గరున్న పెప్పర్ స్ప్రేని అతన్ని కళ్ళలో కొట్టడము, అతను యొక్క నొప్పికి తాళలేక కింద పడిపోయేసరికి ఈ పెద్దారెడ్డి అనే వ్యక్తి అతన్ని చేతులు పట్టుకుంటే ఈ యొక్క కుల్లాయప్ప, ఆ తర్వాత ఈ తిరుపతి రెడ్డి అనే వాళ్ళు ఈ కత్తులతో అతన్ని గొంతు కోసి దారుణంగా చంపడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క కత్తుల్ని దీనినంతా కూడా డిస్పోజ్ చేసి అక్కడ పారిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనం దర్యాప్తులో భాగంగా ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత వాళ్ళు నేరానికి ఉపయోగించిన కత్తుల్ని, వాళ్ళు ఈ యొక్క సెల్ ఫోన్లని, కార్లని ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం ఈ యొక్క సుపారీ హత్యకి ఈ యొక్క మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి సుమారుగా 10 లక్షల రూపాయలు వాళ్ళతో మాడుకున్నాడు. ఆ 10 లక్షల రూపాయలకు గాను ఆల్రెడీ 5,50,000 వాళ్ళకి ఆ మర్డర్ అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో, ఇప్పుడు ఈ యొక్క కుల్లాయప్ప, పెద్దారెడ్డి వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్సే. వీళ్ళు ఏబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఉన్నారు. తర్వాత ఇంకొకతను తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, అతను వ్యవసాయం చేసుకుంటాడు, ట్రాక్టర్ డ్రైవరు. వీళ్ళకి ఇంతకుముందు అయితే నేర చరిత్ర లేదు. పాత కక్షలతో రక్త సంబంధికులపైనే కక్షగట్టి సుపారీ గ్యాంగ్తో హత్యకు ఒడిగట్టిన మహేశ్వరరెడ్డి సైతం జైలు పాలయ్యాడు.